ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనలు తెలిపి దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. లక్షట్పేట గాంధీ చౌక్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. శాసనసభలో స్పీకర్ను అవమానించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని నిరసనలు తెలిపిన కాశీపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఈ రోజు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి మరియు కేటీఆర్ల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో దగ్ధం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాలతో దళిత బిడ్డ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై శాసనసభలో గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్లు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. వెంటనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్కు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదల తిరుపతి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గురించి చాలా అమర్యాదగా ప్రవర్తించడం, చాలా అమర్యాదగా మాట్లాడడం జరిగింది. ఈ సభను మీ సొంతం కాదు, మా అందరిది కూడా అని చెప్పేసి స్పీకర్ గుర్తు మాట్లాడినప్పుడు స్పీకర్కి క్షమాపణ చెప్పండి, మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి అని కాంగ్రెస్ పార్టీ అడిగితే ఆ పని చేయకుండా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, అహంకారపూరిత ధోరణితో వ్యవహరించడం చూసి మంత్రులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ప్రతిపాదించినప్పుడు స్పీకర్ గారు ఈ బడ్జెట్ సమావేశాల్లో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళ తప్పేందో తెలుసుకోకుండా ఇష్ట విరీతిన మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ పద్ధతిలో కాకుండా కేవలం నియంత్రిత ధోరణిలో ఇంతకుముందు వాళ్ళు 10 ఏళ్ల పాలన సాగించారు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ్యుల్ని, కాంగ్రెస్ శాసనసభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ గారిని పూర్తిగా అసెంబ్లీ వాళ్ళ సభ్యత్వాలే రద్దు చేసిండ్రు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేసిండ్రు. ఇవాళ వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా
వాళ్ళు అమర్యాదగా ప్రవర్తించినప్పుడు కేవలం ఈ సెషన్స్ వరకే సస్పెండ్ చేసినా కూడా పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇది సరైనది కాదు. గతంలో కూడా వాళ్ళు వ్యవహరించిన నియంతృత్వ ధోరణికి ప్రజలు విసిగిపోయి వాళ్ళని ఒక సరైన తీర్పు ఇచ్చి వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలి అని చెప్పేసి PCC ఆదేశాల అనుసారం ఇవాళ మంచిర్యాల పట్టణంలో మేము నిరసన అనేది తెలియజేస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇది చూసి ఓర్వలేక TRS వాళ్ళు గందరగోళాలు సృష్టిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి TRS వాళ్ళు హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న సందర్భంగా మన స్పీకర్ గారి గడ్డం ప్రసాద్ గారి పైన, దళిత స్పీకర్ అటువంటి గడ్డం ప్రసాద్ గారి పైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ నీ సొంతం కాదు, ఈ అసెంబ్లీకి నువ్వే ఓనరు కాదన్నట్టుగా నీచంగా కిరాతకంగా బెదిరిస్తూ మాట్లాడడం జరిగింది. దానిని నిరసిస్తూ ఈరోజు మన PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాలలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఒక్కటే గుర్తుంచుకోవాలి, TRS నాయకులారా, ఖబర్దార్, మిమ్మల్ని ప్రజలు చీకొట్టి మిమ్మల్ని కేవలం ప్రతిపక్ష హోదాకే దాన్ని అంకితం చేసిర్రు. మీరు ప్రతిపక్ష హోదా నిలబెట్టుకుంటే గౌరవంగా సభా సాంప్రదాయాలను పాటిస్తూ, గౌరవ మర్యాదలను పాటిస్తూ, సభను స్పీకర్ గారిని గౌరవిస్తూ ఉంటేనే మీరు కనీసం ఆ ప్రతిపక్ష హోదా అయినా మిగులుతుంది. మీరు పరిపాలనకు పనికిరారు. కేవలం మీరు ఏదో మన ఫామ్ హౌస్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికే పనిచేస్తారని మీ ముఖ్యమంత్రి అని చెప్పి పంపించడం జరిగింది. మీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి ఏ రోజు కూడా రాలేదు. మొన్న ఒక్కరోజే అసెంబ్లీకి వచ్చి ఈరోజు దళితులను అవమానపరిచే విధంగా ఈరోజు మీ చేత మాట్లాడించడం జరిగింది. మీ ముఖ్యమంత్రి, మీ మాజీ ముఖ్యమంత్రి మీకు ఏం నేర్పిండు? మీ కేటీఆర్ గారికి ఏం నేర్పిండు? మీ TRS పార్టీకి మీ అధ్యక్షుడు ఏం నేర్పిండు? ఇదేనా మీ సాంప్రదాయం, ఈ సంస్కృతి అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. BRS నాయకులకు మేము తెలియజేయడం ఏంటంటే, దళితులను అవమానించడం ఇది సరి అయిన పద్ధతి కాదు. ఆ రోజు మీ కేసీఆర్ గారు కూడా అదేవిధంగా మాట్లాడడం జరిగింది. BR అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం జరిగింది. అంటే అంబేద్కర్ అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, దళితులు అంటే గౌరవం లేదు, అట్టడిగిన వర్గాలు అంటే మీకు ఏమాత్రం గౌరవం లేదు. కేవలం మీరు అనిశ్చిత ధోరణి, అహంకారపూరిత ధోరణి ఇంకా కూడా మానుకోలేదు. మీరు ఈ అహంకారమైన ధోరణి, అనిశ్చిత ధోరణి మార్చుకోకపోతే ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి ఇట్లాంటి విషయాలు అసెంబ్లీలో కానీ బయట కానీ అవమానపడుతూ మాట్లాడితే ఊరుకోలేదని చెప్పి తెలియడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరడం జరుగుతుంది. ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారో వారి శాసనసభ సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన అమరుడైన పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు నలమాస్ కాంతయ్య పేర్కొన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను పురస్కరించుకుని లక్షిట్పేట పట్టణంలోని గాంధీ చౌక్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు పేరున్న యూనివర్సిటీని మార్చకుండా ఆర్యవైశ్యులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఏకం కావాలని, ఉద్యమం చేపట్టాలని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు పేరు పెట్టిన యూనివర్సిటీని ఎట్టి పరిస్థితుల్లో మార్పు కాకుండా ప్రభుత్వం దృష్టికి తెలంగాణ రాష్ట్ర జిల్లాలలోని అందరూ ఆర్యవైశ్యులు ఏకమై ఉద్యమం చేపట్టాలని ఆయన కోరారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి వినతి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు నల్మాస్ కాంతయ్య, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, జిల్లా అవోపా అధ్యక్షులు వజ్జల రాజమౌళి, రాష్ట్ర నాయకులు గుండా ప్రభాకర్, అవోపా అధ్యక్షులు పాలకుర్తి సుదర్శన్, లక్షిట్పేట ఆర్యవైశ్య మండల అధ్యక్షులు కటకం రమేష్, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సాహితి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధిక, మహిళా సంఘం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, అవోపా సభ్యులు, వ్యాపార సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు 124వ సంవత్సర సందర్భంగా వారికి పూలదండలు వేసి అందరము వైశ్య సోదరులు తర్వాత కూడా దండలు వేసి
వారు ఈనాడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అమర నిరాహార తీసి నిరాహార దీక్ష చేసి మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సాధించిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ఈనాడు తెలంగాణ కూడా ఈ విధంగా ఉన్నదంటే తెలంగాణ సపరేట్ అయిన కాడ నుంచి మనం కూడా చాలా మటుకు లాభపడేటువంటి సందర్భాలు. ఆనాడు ఏదైతే పొట్టి శ్రీరాములు గారిని ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాలే. ఆనాడు వారి వృత్తిని చూసి వారి అందుబాటులో అందరం నడవాలని రైతు అందరికీ చెప్పుకుంటూ అమరజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతోత్సవానికి అహింసా పద్ధతిగా పోట్లాడి అమర నిరాహార చేసి అసూలు వాసిన పొట్టి శ్రీరాములు గారిని 123వ జన్మదినం సందర్భం చేసుకొని ఆదిలాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మహిళా సభ, యువజన సంఘం, అదేవిధంగా పట్టణ సంఘం, మండల సంఘం, ఆవోప జిల్లా సంఘం, ఆవోప పట్టణ సంఘం అందరూ కలిసి ఐకమత్యంగా ఈరోజు ఇక్కడ వారికి పూల మాలర్పడం జరిగింది. వారి అహింసా పద్ధతిలో ఈ కార్యక్రమం చేశారో ప్రతి ఒక్కరూ హింసను ప్రోత్సహించకుండా అహింసా పద్ధతిలో చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. తెలంగాణ స్టేట్ నుంచి కానివ్వండి, ప్రతి జిల్లా నుంచి కానివ్వండి, ప్రతి మండలం నుంచి, ప్రతి విలేజ్ నుంచి ముక్తయుక్తం ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. దీన్ని మనందరం ఎందుకంటే తన ఒక్కడే మద్రాసులో ఉండి ఇక్కడికి వచ్చి అమర నిరాహార చేసి మనకు తెలుగు మాట్లాడు అందరూ ఒక్కటే తెలియజేశాడు. ఈ ఒక్కరైనా స్టార్ట్ చేసి అందరూ కూడా ఎవరైతే మనం ఇప్పుడు ఈరోజు ఈ పదవికి ఒకవేళ దాని మీద మనం కొట్లాడుకుంటే మనం ఈ పదవికి న్యాయం చేసినాం కాదు, ఈ పదవులందరూ రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుచున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని ఇన్ని సంఘాలు, వైశ్య సంఘాలు అందరం మనం కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన యూనిటీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎవరైనా మన జాతిని ముట్టుకోవాలంటేనే భయపడాలి. అలాంటి స్టేజ్లో మనం ఆల్రెడీ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు మనకు విశ్వవిద్యాలయం పేరుని మార్చాలనుకుంటున్నారు. మనం ఏంటో చూపించి వాళ్ళు మార్చకుండా మనం పోరాడి మనం గెలుస్తామని మనం అనుకుంటున్నాము. ఖచ్చితంగా మనం గెలిచి దాని పేరుని మార్చకుండా మనం ఖచ్చితంగా మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాము. అందరికీ పొట్టి శ్రీరాములు జయంతి శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయం వృద్ధుల మరియు అనాథ పిల్లల ఆశ్రమంలో ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రాండ్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ వారు ఉచిత మెడికల్ క్యాంప్ మరియు బాలురకు యోగా డ్రెస్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు, పిల్లలకు డెంటల్ వ్యాధులపై చికిత్సలు, పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులు, విద్యాశాఖ తరపున సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, అనాథులు అంటే జీవితంలో ఆనందం కరువైన వాళ్లే నిజమైన అనాథులు అని, ఆనంద నిలయం ఆశ్రమంలో ఉన్నటువంటి మీరందరూ అనాథులు కారని, స్వచ్ఛమైన మనసుతో ఉన్నటువంటి మీకు మేమంతా ఉన్నామని, దేశ భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉందని, బాలలందరూ అది గ్రహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ వారు పిల్లలకు యోగా డ్రెస్సులను పంపిణీ చేశారు. అనంతరం ఆనంద నిలయ ఆశ్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, జిల్లా అధికారులు అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారులు, బీసీ వెల్ఫేర్ అధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ సంక్షేమాధికారి దుర్గాప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సభ్యులు, యోగా గురువు సత్యనారాయణ, వైద్యులు, ఆశ్రమంలోని వృద్ధులు, పిల్లలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక దళిత స్పీకర్ను అవమానించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని కాశీపేట మండలంలోని కొండాపూర్ యాప వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాజమౌళి, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో నిరంకుశ పాలనను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేదల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి స్వామి, జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉత్తూరి సత్తయ్య, మాజీ సర్పంచ్ బూక్య రవి, అజ్మీర తిరుపతి, కాసాడి శ్రీనివాస్, మడావి వెంకటేష్, తోడేటి కృష్ణ, అక్కిపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం, శోచనీయం. అతని వెంటనే శాశ్వతంగా అసెంబ్లీ నుంచి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కాశీపేట మండల పార్టీ నాయకులు అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేసీఆర్ కూడా 10 సంవత్సరాల పరిపాలనలో అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని కష్ట పట్టించిన ముఖ్య ఘనత అతనికి దక్కింది. కాబట్టి అతని కూడా దహనం చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట ఉత్కూరు చౌరస్తా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి మాజీ మంత్రులు కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో స్పీకర్ ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని అన్నారు. దళిత బిడ్డ అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు కాబట్టి దీనికి నిరసనగా మంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే వారిపై మాలలు అందరూ కలిసి దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇబ్బంది అయినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసి తీరిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలి రాజు, కాంగ్రెస్ నాయకులు రామ్దేని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు అలాగే డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు లక్షట్పేట్ మున్సిపాలిటీ మరియు మండల్ ఉత్కూరు చౌరస్తా వద్ద ఏదైతే మొన్న శాసనసభలో జగదీష్ రెడ్డి మా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము ఈరోజు రాస్తా రోకో చేసి వారి దిష్టిబొమ్మల దహనం చేయడం జరుగుతుంది. ఈ దహన కార్యక్రమానికి వచ్చేసిన ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీద బడుగు వర్గాలకు ఎంత చేతనిస్తుంది ప్రజలు చూస్తున్నారు. మరి అలాంటి ప్రభుత్వం మీద, అలాంటి స్పీకర్ మీద ఈరోజు జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిర్రో వారు బేషరతుగా క్షమాపణ కోరాలి. లేకపోతే ప్రజా కోర్టులో వారికి శిక్ష తప్పదు. ఎందుకంటే వారి సభ్యత్వానికి రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీతోని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మీకు ఏ గల్లీలో కూడా, ఏ వాడాలు కూడా తిరగనివ్వమని హెచ్చరిస్తూ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల మరియు మున్సిపాలిటీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ ధర్నా ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుంటే ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం నిత్యం పరితపించేటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నిత్యం పోరాడుతూ అన్ని రకాల సౌకర్యాలు తీసుకొచ్చే విధంగా పథకాలు తీసుకొచ్చి ప్రజల చెంతకు తీసుకొచ్చే క్రమంలో మొన్న జరిగిన అసెంబ్లీలో దళిత బిడ్డ అయినటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని అవహేళన చేస్తూ అవమానిస్తూ ఆ నోటికి ఎట్లా ఆ రకంగా మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడడం వల్ల దళిత సోదరులందరూ ఇలా చాలా ఇబ్బంది పడి వాళ్ళ అవమానాన్ని తట్టుకోలేక ఇలా రోడ్డు మీదకి వచ్చాడు పరిస్థితి వచ్చింది. ఇలా మీ అహంకార ధోరణి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే గారు సంపత్ గారు అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు బైకట్ చేసి అతన్ని బర్తరఫ్ చేసే విధంగా చేసి మీరు బయటకు పంపించే ధోరణి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ అక్కడ ఉన్నటువంటి స్పీకర్ మీరా కుమార్ గారు మన తెలంగాణకు వచ్చినప్పుడు నేరేళ్లలో జరిగినటువంటి సంఘటనను అక్కడ వారిని దళితులను పరామర్శించడానికి వస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అహంకార ధోరణి నియంత పోకడతోని ఆ రోజు కూడా అవమానపరిచే విధంగా దళిత బిడ్డకు అన్యాయం జరిగింది. కాబట్టి బిడ్డ కేసీఆర్, బిడ్డ బీఆర్ఎస్ నాయకులారా, మీరు చేస్తున్నటువంటి కుట్రలు, మీరు చేస్తున్నటువంటి ఈ అవహేళన చేసేటువంటి పదాలు మానుకోకపోతే ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పిర్రు. ఇప్పుడు రానున్న కాలంలో కూడా మీరు ఇంత పుట్టగదులు లేకుండా పాతాళలోకం తొక్కే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజాపాలన జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గంలోనే మా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడ అభివృద్ధి పథం వైపు ఉరుకలేస్తుంటే మీరు దాన్ని చూడలేక, మీరు ఓర్చుకోలేక ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మాకు రానున్న కాలంలో మాకు కనీసం మాకు స్థాయికి తగ్గట్టు కూడా ఓట్లు రావన్న ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి కుట్రలు. దళితుల జోలికి వస్తే ఎంతటి పెద్దవారినైనా సహించేది లేదని ఎస్సీసెల్ మండల అధ్యక్షులు పడిగెల అమర్ అన్నారు. నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దానికి నిరసనగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు కొకిరాల విశ్వప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక కొమరం భీం చౌరస్తాలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. ఏకంగా అసెంబ్లీ సభాపతిని దళితుల్ని నియమించి దళితుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళితుల పెత్తనం ఓర్వలేక కించపరిచే కార్యక్రమాన్ని చేపడుతున్నారని మండిపడ్డారు. ఖబర్దార్ కేటీఆర్, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు అంటూ సవాల్ విసిరారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటూ మాట తప్పడమే కాకుండా దళితుల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా ₹1,00,000 జీతం తీసుకున్న అసమర్థ నాయకుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, మండల నాయకులు పెరమండ్ల వెంకటేశం గౌడ్, యూత్ అధ్యక్షులు పున్నం కుమార్, ఉపాధ్యక్షులు పొలిశెట్టి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్దె విజయ్, బొల్లం శంకర్, చుంచు బాబురావు, బుద్దె శేఖర్, జగన్ రామచందర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున శాసనసభలో జరిగినటువంటి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా వారికి సపోర్ట్గా నిలిచిన కేటీఆర్ వారి మాటలకు, వారి తీరునకు నిరసనగా ఈరోజు మాకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు కుక్కిరాల విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు అనిల్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తిర్యాన్ మండలంలో జగదీశ్వర్ రెడ్డి గారి, అదేవిధంగా కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఇది ఈరోజు మేము ఒక దళితుల్ని సభాపతిగా చేయడం జరిగింది. అది ఓర్వలేని ఉన్నత వర్గమైనటువంటి కేసీఆర్ వర్గం దాన్ని నిరసనగా, ఏ దళితుల్ని మేము చేసినా కూడా దానికి నిరసనగా ఏదో ఒకటి వాళ్ళని అవమానపరిచే విధంగా చేయడం. ఆ రోజు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా, దళితుని ముఖ్యమంత్రి చేసి నేను నిరూపించుకుంటా అని చెప్పేసిండు. ఆ రోజు ఆ మాటలతోటి మేము నమ్మేసి మా బడుగు బలహీన వర్గాల వారందరూ ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిస్తే దాన్ని తుంగలో తొక్కేసి 10 సంవత్సరాల పాటు ఏకకాలంగా ముఖ్యమంత్రిగా చేసి విర్రవీగి అత్యధికంగా డబ్బు సంపాదించి ఆ డబ్బు మదంతో ఇష్టం ఉన్నట్టు దళితులను కానీ, బీసీలను కానీ, బడుగు బలహీన వర్గాలను ప్రతి ఒక్కరిని అవమానపరిచే విధంగా ఉంది. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఈరోజు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు మేము తిర్యాన్ మండలం నుండి టీసీసీపీసీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో, అనిల్ అన్న గౌడ్ ఆధ్వర్యంలో, విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో మేము ఈరోజు దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంటు దళితులపై ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దళితులకు ముఖ్యమంత్రి చేయకుండా, దళితులకు ఏ న్యాయం చేయకుండా ఇది చేసింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు గడ్డం ప్రసాద్ను స్పీకర్గా చేస్తూ అన్ని చేస్తే వీళ్ళకు ఓర్వలేని తత్వంతో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ దళితులను అవమానపరిచినందుకు మేము తిర్యాన్ మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దిష్టి బొమ్మ దానం చేశాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ గౌడ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా గండి కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మ భూమయ్య గౌడ్, కార్యదర్శిగా బుడిగే శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షులుగా కంబగోని సుదర్శన్ గౌడ్, నీలం శ్రీనివాస్ గౌడ్ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనలు తెలిపి దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. లక్షట్పేట గాంధీ చౌక్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. శాసనసభలో స్పీకర్ను అవమానించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని నిరసనలు తెలిపిన కాశీపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.